డిఎంసీ వికారాబాద్ జిల్లా సభ్యులు తాండూరు క్రిస్టియన్ మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారితో మనం ఈరోజు ముఖాముఖిలో ఉన్నాం. డివిఎంసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. తాండూరు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ సమస్యలపై వివరించండి. డివిఎంసీ మెంబర్గా మన తాండూరు కాన్స్టిట్యూషన్ నుంచి మన మనోహర్ రెడ్డి అన్న గారు నన్ను అపాయింట్ చేశారు ఒక మెంబర్గా. సో మన డివిఎంసీ మెంబర్గా ముఖ్యంగా ఎజెండా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకున్న బేసిక్ రైట్స్, అంటే బేసిక్ రైట్స్ మీన్స్ అంటే వాళ్ళకి ఏమన్నా మినిమం ఉన్న ఫండమెంటల్స్ దాంట్లో ఏమన్నా ఉన్నా, వాళ్ళకి ఏమన్నా విరోధంగా వేరే వాళ్ళు మాట్లాడి వాళ్ళకి ఏమైనా కించపరిచినా, వాళ్ళకైనా నష్టాలు ఏమైనా చేసినా దాని గురించి మేము అడగడానికి ఉన్నామండి. క్రిస్టియన్ మైనారిటీ అభివృద్ధి సంక్షేమంపై ఎలాంటి దృష్టి సారిస్తుంది? చాలా మంచి పాట అండి. ఇంతకుముందే మనము చర్చ చేసాము. గతంలో మరీ ఒకసారి చెప్తున్నాను, గతంలో 10 సంవత్సరాలు తీసుకుంటే గిట్ట మనకి ఎలాంటి సహకారం లేకుంటే ప్రభుత్వంతో భారీగా, ఎందుకంటే ఏదైనా చర్చ్ రిపేర్స్ అయినా కానీ, మినిమం కాంపౌండ్ వాల్ వర్క్స్ అయినా కానీ, చర్చ్కి ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ అయినా కానీ, ఇలాంటి వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేస్తున్నామండి. ఇదంతా మేము చేస్తున్నామంటే ఒకటే కేవలము ప్రభుత్వ సహాయంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. కొత్తగా ఏమైనా చర్చిలు నిర్మించినా సార్ ఈ మధ్యన? కొత్తగా అంతారం రోడ్లో విలియమన్ గ్రౌండ్స్లోనే మెథడిస్ట్ చర్చ్ పెద్దది కడుతున్నామండి. దాంట్లో కంప్లీట్ అయిపోయిందండి. అది ముందుకు అయిందంటే గిట ఓన్లీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినందుకు ఉన్న కాంపౌండ్ వాల్ అంతా మేము కట్టడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ మాకు పనులు అవుతున్నాయంటే గిట మా అన్న ఎమ్మెల్యే గారు సాయంతో మేము ముందుకు వెళ్తున్నామండి. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే సార్ గారికి నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. సార్, క్రిస్టియన్ మైనారిటీ యువతకు ఎలా ప్రోత్సహిస్తారు? స్కీమ్స్ గవర్నమెంట్స్కి వెళ్ళి సహకారం ఏమేమి ఉందో వాళ్ళకి మోటివేట్ చేసి మా మనోరన్న సహకారం నుంచి మేము ముందరికి వెళ్తున్నామండి. రాజకీయ లక్ష్యం ఏమిటి సార్? అదే మా నాన్నగారి అనంతరం నేను ఇటు రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానండి. 10 ఏళ్ల తర్వాత పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందంటే మీ అభిప్రాయం సార్? నాకు చాలా నవ్వొస్తుందండి మీ అన్న మాటకు. చాలా ఉంటే గిట ఏం లేదండి, 0 డెవలప్మెంట్. ఎలాంటి డెవలప్మెంట్ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు తీసుకుంటే 100 కాదండి, 1000% అవుతుందండి. అనే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఎలా తీసుకెళ్తున్నాం అంటే మేము ఇట్లా తుఫాన్ లాగా దూరుకొని వెళ్ళిపోతున్నాం అండి. హైదరాబాద్ పోవాలంటే ఎలాంటి ప్రాబ్లము, ఎలాంటి ఇబ్బందులు మనం పడ్డామో మనకు తెలుసు అండి. ఎక్కడెక్కడ ఉన్నదో మా మనోరన్న ముందుండి అధికారులతో మాట్లాడి కుదిరితే గిట సీఎం గారితో పోయి అన్ని శాంక్షన్ చేయించి ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారండి. క్లారిటీగా మా తాండూరు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తున్నట్టే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇంత మా మనోరన్న ఇంత మాకు టైం ఇచ్చి మా తాండూరు కాన్స్టిట్యూషన్ని ఈ విధంగా ఒక అంటే మన ఇల్లు ఎలా పెట్టుకుంటామో అలా చూస్తున్నాడని. ప్రతి ఒక్క డెవలప్మెంట్ అండి, ప్రజలకు ఎక్కడ ఏది ఇబ్బంది కాకుండా. ఎందుకంటే మన తాండూరు లోపలనే డెవలప్మెంట్ కాకుండా మన మండలాల్లో కూడా ఓ కర్ణాటక బార్డర్కి చివరి సరిహద్దుల గ్రామాలకు వెళ్ళి చేసుకుంటూ వస్తున్నామండి. చాలా సంతోషం అండి. ఇలాంటి ఇట్లా ఒక అద్దం లాగా అవుతుందండి. ఎందుకంటే ఒక 1.5 yearలో నీ డెవలప్మెంట్ అయిందంటే ఇంకా మీరు ఊహించుకోండి, ఒక 3.5 సంవత్సరాల్లో మా అన్నగారు చేసి చూపడతాడండి. జై కాంగ్రెస్.
లో ఉండి ఇన్ని షార్ట్ టైంలో ఇన్ని పనులు చేస్తున్నారు, ఇన్ని ప్రోగ్రామ్స్లో ఇన్ని ఉండి ఇక్కడ డెవలప్మెంట్స్ గిట్ట టైం ఇచ్చి ఇవన్నీ చూస్తున్నందుకు ఇది మరీ ఒకసారి చెప్తున్నానండి, ఇట్స్ మా అందరికీ ఒక ప్రివిలేజ్ అండి, మా తాండూరు కాన్స్టిట్యూషన్కి ఒక ప్రివిలేజ్ ఇది. ఇట్స్ వెరీ గుడ్ టు అస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మనోహర్ అన్న.